నార్మల్గా ఒక ఫంక్షన్ రాసుకున్నావు. ఫంక్షన్ రాసుకుని అక్కడ నెక్స్ట్ ఏం చేస్తావు, స్ట్రింగ్ దీనికి పారామీటర్ పంపిస్తావు. సంథింగ్ ఏదైనా స్ట్రింగ్ పారామీటర్ పంపిస్తాం. స్ట్రింగ్ పారామీటర్ పంపించినాక ఇప్పుడు ఏమంటున్నానంటే నేను నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్ట్రింగ్ తీసుకుంటావు. స్ట్రింగ్ తీసుకున్నామని నువ్వు కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. ఇఫ్ లెంత్ చెక్ చేసుకుంటే నీకు తెలిసిపోతుంది. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ లెస్ దెన్ 2 కోలన్. ఇప్పుడు ఒకవేళ నీ యొక్క స్ట్రింగ్ లెస్ దెన్ 2 ఉంటే నేను ఏం రిటర్న్ చేయమన్నాడు, అండి ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. రిటర్న్ ఎంటీ. ఓకే, ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. ఇలా అయ్యొచ్చు, లేకపోతే ఎలా అయినా ఇవ్వచ్చు. రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, కాకుంటే నీకు అప్పుడు ఇది పర్ఫామ్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తాము, ఇంకొక రిటర్న్ రాస్తాం. సో ఇచ్చేసిన. ఇప్పుడు మనకేమవుతుంది, నార్మల్గా స్ట్రింగ్ వచ్చింది అనుకోండి. ఒకవేళ స్ట్రింగ్ లెంత్ అనేది లెస్ దెన్ 2 అయితే ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. అదే అన్నాడు కదా. ఇప్పుడు మనకి నార్మల్గా లెస్ దెన్ 2 అయితే ఎంటీ రిటర్న్ చేయమన్నాడు. ఎంటీ రిటర్న్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, ఒకవేళ లెస్ దెన్ కాకపోతే మనకి ఈ విధంగా ఫస్ట్ 2 లాస్ట్ 2 రావాలి. వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఫంక్షన్ని నార్మల్గా డిఫైన్ చేసుకుంటే సరిపోతుందా, ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ పంపించినట్లయితే కిరణ్ అనేది ఇన్పుట్ పంపించిన. సో కిరణ్ అనే ఇన్పుట్ పంపిస్తే అవుట్పుట్ ఏం రావాలి, మనకి కేఐ రావాలి అండ్ ఏఎన్ రావాలి. ఎందుకంటే ఈ ఇన్పుట్ అనేది ఎక్కడ అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇన్పుట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి నీకు లెంత్ చెక్ చేసుకుంటుంది. లెంత్ ఒకవేళ నీకు లెస్ దెన్ అవుతే మాత్రమే నీకు ఎంటీ వస్తుంది. ఒకవేళ నీకు ఇది గ్రేటర్ దెన్ అయింది అనుకోండి, ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అంటే మనకి ఏం రిటర్న్ చేయాలి, ఇది రిటర్న్ చేయాలి. ఇది రిటర్న్ చేయనప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కేఐ ఏఎన్ రావాలి. రన్ చేసి చూసినట్లయితే చూడండి, కేఐ ఏఎన్ వచ్చింది. ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 వచ్చినాయి అనమాట. ఓకే, ఇది